వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో గుప్త సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. రైట్, గుప్త సామ్రాజ్యము ఆల్రెడీ గత వీడియోలో మనము గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడి గురించి, అలాగే చంద్రగుప్త, సముద్రగుప్త, రెండవ చంద్రగుప్తుడి వరకు నేర్చుకున్నాము. ఈ వీడియోలో రెండవ చంద్రగుప్తుడి యొక్క కుమారుడైనటువంటి కుమారగుప్త నుంచి నేర్చుకుందాము. రైట్, కుమారగుప్తుడు ఇతను రెండవ చంద్రగుప్తుడి యొక్క కుమారుడు. రైట్, 414 ADలో రాజు కావడం జరిగింది. 455 వరకు పరిపాలించడం జరిగింది. రైట్, ఇతడు కుమారస్వామి భక్తుడు, ధృవాదేవి యొక్క కుమారుడు. రైట్, కుమారగుప్తుడి యొక్క బిరుదులు చూసినట్లయితే మహేంద్రాదిత్య, అశ్వమేధ మహేంద్ర అనేటువంటి బిరుదుల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అశ్వమేధ మహేంద్ర, మహేంద్రాదిత్య. రైట్, ఇతని కాలంలో మధ్య ఆసియాకు చెందిన హూనులు అనేటువంటి అనాగరిక తెగల వాళ్ళు భారతదేశం పైన దండయాత్రలు ప్రారంభించడం జరిగింది. ఈ హూనులు అనాగరికులు రైట్ భారతదేశంపై నిరంతరం దండయాత్రలు కొనసాగించడం జరిగింది. మొదటిసారి ఎవరి కాలంలో ప్రారంభమైందయ్యా అంటే కుమారగుప్తుని కాలంలో ప్రారంభమైంది. రైట్, ఇతని యొక్క కుమారుడు స్కందగుప్తుడు ఈ హూనుల్ని ఓడించడం జరిగింది. తన తండ్రి తరపున స్కందగుప్తుడు ఈ యొక్క హూనులని ఓడించి భారతదేశం నుంచి తరిమేశాడు. ఈ పాయింట్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కుమారగుప్తుడు యొక్క కుమారుడే స్కందగుప్తుడు. తన తండ్రి తరపున స్కందగుప్తుడు హూనుల్ని ఓడించడం జరిగింది. అలాగే పుష్యమిత్రులు మధ్య భారతదేశానికి చెందినటువంటి స్థానిక తెగలు. ఈ పుష్యమిత్రులను కూడా స్కందగుప్తుడు కుమారగుప్తుడి కాలంలోనే ఓడించడం జరిగింది. రైట్, అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్రీస్తు శకం 427 ADలో రైట్ నలంద మహాయాన బౌద్ధ విశ్వవిద్యాలయంను ప్రారంభించడం జరిగింది. నలంద, బీహార్. ఇది మహాయాన బౌద్ధ విశ్వవిద్యాలయము. మహాయాన బౌద్ధ విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయం చూసినట్లయితే భారతదేశ చరిత్రలో 3వ విశ్వవిద్యాలయంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 8 లేదా 7వ శతాబ్దంలో మనకి తక్షశిల విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రారంభించబడినది. రైట్, ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయము. ఇది లౌకిక విశ్వవిద్యాలయము. లౌకిక అంటే ఏ మతానికి సంబంధం లేనిది. దీని తర్వాత శాతవాహనుల కాలంలో నాగార్జునకొండ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఆచార్య నాగార్జునుడు నాగార్జునకొండ విశ్వవిద్యాలయం ప్రారంభించడం జరిగింది. నాగార్జునకొండ విశ్వవిద్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో 2వ విశ్వవిద్యాలయం. అలాగే మతపరంగా చూసినట్లయితే మహాయాన బౌద్ధ పరంగా మొదటి విశ్వవిద్యాలయం. ఎందుకంటే ఇది లౌకిక విశ్వవిద్యాలయం కాబట్టి. తక్షశిల విశ్వవిద్యాలయం వచ్చేసి లౌకిక విశ్వవిద్యాలయం కాబట్టి మతపరంగా చూస్తే మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయము నాగార్జునకొండ. దాని తర్వాతే నలందగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం 422 ADలో రైట్ ఈ యొక్క కుమారగుప్తుడు ప్రారంభించడం జరిగింది. రైట్, కుమారగుప్తుడు అశ్వమేధ యాగం చేయడం జరిగింది. యుద్ధాల తర్వాత మొదట హూనులను ఓడించాడు. హూనుల తర్వాత పుష్యమిత్రులను ఓడించాడు. రైట్, వీళ్ళని ఓడించిన అనంతరము అశ్వమేధ యాగం చేయడం జరిగింది. అశ్వమేధ యాగము చేసి అశ్వమేధ మహేంద్ర అనే బిరుదు తీసుకోవడం జరిగింది. అశ్వమేధ మహేంద్ర అనే బిరుదు తీసుకున్నాడు. అండ్ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి తన నాణాలపైన గుర్రం ముద్ర, అశ్వమేధ సింబల్గా గుర్రాన్ని ముద్రించాడు. అలాగే తన బంగారు నాణాలపైన నెమలికి మేత వేస్తున్నట్లుగా మరొక ముద్ర కూడా ఇవ్వడం జరిగింది. నెమలికి మేత వేస్తున్న మరొక ముద్ర వేశాడు. అలాగే ఈ యొక్క కుమారగుప్తుడి కాలంలో రాగి నాణాలు వచ్చేసాయి. రాగి నాణాల ప్రాధాన్యత పెరిగింది.
రైట్. మనకి ఈ యొక్క రాగి నాణాలు చూసినట్లయితే మనకు ఆర్థిక పతనం ప్రారంభమైందని అర్థమవుతుంది. మొదట గుప్తులు బంగారు నాణాలు ముద్రించారు. రెండవ చంద్రగుప్తుడు వచ్చేసి దాన్ని వెండి నాణాలు తీసుకొచ్చాడు, రూప్యకా అనే వెండి నాణాలు. రైట్. ఇతను వచ్చేసి రాగి నాణాలు తీసుకురావడం జరిగింది. రైట్. అలాగే రాజధానిని ఉజ్జయిని నుంచి పాటలీపుత్రము తీసుకెళ్ళింది కూడా, పాటలీపుత్రమునకు తీసుకువెళ్ళింది కూడా కుమారగుప్తుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. రాజధాని పాటలీపుత్రంకి వెళ్ళిపోయింది, రాగి నాణాలు ప్రవేశపెట్టాడు కుమారగుప్తుడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్కందగుప్తుడు కుమారగుప్తుని యొక్క కుమారుడు. ఈ వంశంలో చిట్ట చివరి గొప్ప రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఇతని పరిపాలనా కాలం 455 నుంచి 467 అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. 455 to 467. గుప్తులలో చిట్ట చివరి గొప్ప రాజు స్కందగుప్తుడు. రైట్. ఇతడు సుదర్శన తటాకాన్ని మరమ్మతులు చేయించాడు. రైట్. సుదర్శన తటాకాన్ని మరమ్మతులు చేయించాడు. ఈ మరమ్మతుల గురించి తెలియజేసే శాసనం జునాగఢ్ శాసనము. బితారీ శాసనం ప్రకారం హూణుల దండయాత్ర గుప్తులు బలహీనపడటకు కారణమైనది. రైట్. ఇతని కాలంలో అనేక సార్లు హూణులు అనేవాళ్ళు దండయాత్ర చేయడం జరిగింది. రైట్. తన తండ్రి కాలంలోనే పుష్యమిత్తులు అనేటువంటి మధ్య భారతదేశ రాజులని ఓడించడం జరిగింది. పుష్యమిత్తులనే మధ్య భారతదేశ రాజులని స్కందగుప్తుడు ఓడించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భానుగుప్తుడి కాలంలో తోరమాన అనే హూణరాజు భారతదేశం పైన దాడి చేశాడు. భానుగుప్తుడు అతన్ని ఓడించాడు. ఈ యుద్ధంలో తోరమానుని ఓడించి భానుగుప్తుడు తరిమివేయడం జరిగింది. రైట్. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సతీ సహగమనం గురించి వివరించే శాసనము అంటే ఎరాన్ శాసనము. ఇక్కడ భానుగుప్త ఎరాన్ శాసనం అనేది గుర్తుపెట్టుకోవాలండి. భానుగుప్త ఎరాన్ శాసనము. ఎందుకు భానుగుప్త ఎరాన్ శాసనం అంటున్నాం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రైట్. సముద్రగుప్తుడు ఎరాన్ ప్రశస్తినిచ్చాడు. సో అక్కడ సముద్రగుప్తుడుదా లేదా ఈ యొక్క భానుగుప్త కన్ఫ్యూజన్ రాకుండా భానుగుప్తుడు ఎరాన్ శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. భానుగుప్త ఎరాన్ శాసనమే తొలిసారిగా భారతదేశ చరిత్రలో సతీ సహగమనము గురించి వివరిస్తుంది. రైట్. సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన అనంతరము భర్త శరీరంతో పాటు చితిమంటలో దూకడము. రైట్. మొట్టమొదటి శాసనం అంటే ఎరాన్ శాసనం, భానుగుప్త ఎరాన్ శాసనం. గ్రంథాల ప్రకారం చూసినట్లయితే ఋగ్వేదము. ఈ ఋగ్వేదంలో తొలిసారిగా సతీ సహగమన ప్రస్తావన కనిపిస్తుంది. రైట్. మనకి గ్రంథం అయితే ఋగ్వేదము, శాసనం అయితే ఎరాన్ శాసనం, భానుగుప్త ఎరాన్ శాసనము. భానుగుప్తుడి యొక్క సైనిక అధికారి గోపరాజు. ఈ గోపరాజు యుద్ధంలో మరణించడం జరిగింది. గోపరాజు యొక్క భార్య సతీ సహగమనం చేసి మరణించింది అని ఎరాన్ శాసనంలో చెప్పడం జరిగింది. రైట్. ఇక్కడ ఏం పేరు గుర్తుపెట్టుకోవాలి, భానుగుప్తుడు ఎరాన్ శాసనమే భారతదేశ చరిత్రలో తొలిసారి సతీ సహగమనం గురించి వివరించబడింది. రైట్. తర్వాత గొప్ప రాజు నరసింహగుప్త. రైట్. ఇతన్నే నరసింహ బాలాదిత్య అని కూడా అంటాం. రాజు కాకముందు బాలాదిత్య అనే పేరు ఉండేది. రాజు అయిన తర్వాత నరసింహగుప్త రాజయ్యాడు. రైట్. తోరమాన కుమారుడు మిహిరకుల గుప్తులపై దాడి చేశాడు. రైట్. ఈ నరసింహగుప్తుడు కూడా మిహిరకులని ఓడించడం జరిగింది, ఓడించి తరిమేశాడు. రైట్. ఈ యొక్క గుప్తులు చేసిన తప్పిదం ఏంటంటే ఈ యొక్క హూణులు అత్యంత కిరాతకులు. ఓడించినప్పుడు వాళ్ళని చంపేసి ఉంటే భవిష్యత్తులో దండయాత్రలు జరిగేవి కావు. కానీ వీళ్ళు క్షమించి పంపించేసేవాళ్ళు. భానుగుప్తుడు క్షమించి పంపించేశాడు తోరమానుని, నరసింహగుప్తుడు మిహిరకులను క్షమించి పంపించేశాడు. సో తిరుగుబాటులో యుద్ధంలో దాడి చేసిన వారిని చంపేస్తే భవిష్యత్తులో తిరుగుబాట్లు లేదా దండయాత్రలు అనేవి రావు. కానీ ఇదేమీ పట్టించకుండా క్షమించి వదిలేశారు. ఎందుకలాగా అంటే వీళ్ళు కొద్దిగా
రైట్, బౌద్ధ మతం వైపు టర్న్ కావడం జరిగింది. చివరి గుప్త రాజులు బౌద్ధ మతాన్ని పోషించారు. తొలి గుప్త రాజులు వైష్ణవ మతం అయితే చివరి గుప్త రాజులు బౌద్ధ మతాన్ని. సో ఆ బౌద్ధ మత విధానం వలన వీళ్ళు క్షమించి పంపించేశారు. రైట్, ఈ వంశంలో చిట్ట చివరి రాజు విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుడు ఈ వంశంలో చిట్ట చివరి రాజుగా చెప్పాల్సి ఉంటుంది. మనకి మ్యాండసోర్ శాసనం చూసినట్లయితే మాల్వా రాజు యశోధర్ముడు గుప్తులని మరియు హూణులని నాశనం చేసినట్టుగా రాయబడి ఉంది మ్యాండసోర్ శాసనంలో. కానీ అక్కడ ఈ యొక్క విష్ణుగుప్తుడి పేరు రాయలేదు. మ్యాండసోర్ శాసనంలో విష్ణుగుప్తుడి పేరు రాయలేదు. గుప్తులను హూణులను అంతం చేసిన వాడు యశోధర్ముడు. ఇతడు మాల్వా యొక్క రాజు అని మ్యాండసోర్ శాసనంలో రాయడం జరిగింది. మ్యాండసోర్ శాసనం యొక్క రచయిత వత్సభట్టి అనేవాడు మ్యాండసోర్ శాసనాన్ని రాయడం జరిగింది. రైట్, హూనుల గురించి చూసినట్లయితే మధ్యాసియా ప్రాంతం నుంచి రైట్ భారతదేశం పైన అలాగే రోమన్ సామ్రాజ్యం పైన దాడి చేయడం జరిగింది. రైట్, వీళ్ళలో 2 రకాలు ఉన్నారండి, 2 తెగలు ఉన్నారు, నల్ల హూనులు, తెల్ల హూనులు. రైట్, నల్ల హూనులు వచ్చేసి యూరప్ పైన దండెత్తారు. రైట్, వీళ్ళ నాయకుడు అత్తిలా. రైట్, తెల్ల హూనులు భారతదేశం పైన దండెత్తారు. రైట్, తెల్ల హూనుల్లో ప్రధానమైన వాడు తోరమాన మరియు మిహిరకుల. తోరమానుని భానుగుప్తుడు ఓడించాడు. భానుగుప్త ఓడించడం జరిగింది. రైట్, మిహిరకులుని నరసింహగుప్త ఓడించడం జరిగింది. మనకి ఈ హూణుల వల్ల అత్యంత ఎక్కువ నష్టం జరిగింది గుప్తులకి. రైట్, గుప్తులని బలహీనపరచడానికి కారణమయ్యారు ఈ హూణులు. వీళ్ళు వస్తూనే ఉన్నారు ఒక వరదలాగా భారతదేశం పైన ఒకరిని ఓడించి ఇంటికి వెళ్ళే లోపే మళ్ళొక దండయాత్ర వచ్చేది. వాళ్ళని ఓడించి ఇంటికి వెళ్ళే మళ్ళీ కొత్త దండయాత్ర. మనకి బితారీ శాసనం చూసినట్లయితే బితారీ శాసనము స్కందగుప్తుడి బితారీ శాసనము ఏమన్నా అంటే స్కందగుప్తుడు ఈ హూణుల దండయాత్ర గుప్తులు బలహీనపడ్డానికి కారణమైంది. కొత్తగా సైనికులని రిక్రూట్ చేసుకునే లోపే మళ్ళీ వస్తున్నారు. ఓకే, ఇంటికి వెళ్ళిపోయి కొత్త సైనికులు రిక్రూట్ చేసిన మళ్ళీ దండయాత్ర జరుగుతుంది. ఈ గుప్తుల పైన నిరంతరం హూణుల దండయాత్ర వల్ల గుప్తులు బలహీనపడ్డారు. గుప్తులు ఓడిపోలేదు, బలహీనపడ్డారు. గుప్తుల బలహీనానికి కారణమైందనమాట. ఈ తెల్ల హూణుల్లో ప్రధానమైన వాళ్ళు తోరమాన, మిహిరకుల. ఈ హూణుల వల్ల గుప్తులు పతనానికి కారణమైంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఈ తెల్ల హూణులు భారతదేశంపై దండెత్తి గుప్తులను బలహీనపరిచారు. సో రాజకీయంగా బలహీనపడ్డారు. ఈ నల్ల హూణులు యూరోప్పై దాడి చేసి రోమన్ సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. రోమన్ సామ్రాజ్యంను నాశనం చేయడం జరిగింది. ఈ రోమన్ సామ్రాజ్యం నాశనం కావడంతో భారతీయ వస్తువులని యూరప్లో కొనేవాడు లేకుండా పోయాడు. అంటే ఈ నల్ల హూణుల వల్ల ఆర్థికంగా గుప్తులపై ప్రభావం పడింది, ఆర్థిక ప్రభావం పడిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్, మనకి తెల్ల హూణుల వల్ల రాజకీయంగా ప్రభావం పడింది. రాజకీయంగా నాశనం చేసిన వాళ్ళు తెల్ల హూణులు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు నల్ల హూణులు. ఇక గుప్తుల పరిపాలన చూసినట్లయితే గుప్తుల పరిపాలన రైట్, కామందకుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించడం జరిగిందండి. ఈ నీతిసారం అనే గ్రంథంలో గుప్తుల యొక్క పరిపాలన గురించి వివరించడం జరిగింది. ఈ గ్రంథాన్నే గుప్తుల అర్థశాస్త్రం అని అంటారు. గుప్తుల యొక్క అర్థశాస్త్రం అంటారు. గుప్తుల వికేంద్రీకృత పరిపాలనకి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వికేంద్రీకృత పరిపాలన ఏందయ్యా అంటే గుప్తులు అత్యధికంగా యజ్ఞయాగాలు చేయడం జరిగింది. యజ్ఞయాగాలు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణులకి భూదానాలు ఇవ్వడం జరిగింది. సో భూమిని దానం చేయడం అంటే పూర్తి హక్కుని కోల్పోవడమే. సో వాళ్ళు వాళ్ళ ప్రాంత నిర్వహణ కోసం సైన్యం నిర్వహించుకున్నారు. భూస్వామ్య వ్యవస్థ బలపడింది. ఈ భూస్వామ్య వ్యవస్థ బలపడడం వల్ల రైట్ గుప్తులు వికేంద్రీకృత పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. భూస్వామ్య వ్యవస్థ ప్రారంభించింది అంటే శాతవాహనులు, అభివృద్ధి చేసింది గుప్తులు.
రైట్. గుప్తుల కాలంలో ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయక అనేవారు. మహాదండనాయక రాజుకు మరియు మంత్రులకు మధ్యవర్తి కంచుకి. రాజుకు మరియు మంత్రులకు మధ్యవర్తి కంచుకి. మనకి మంత్రి ప్రధానమంత్రి ప్రధానమంత్రి. బలాధికృత సైనిక అధికారి లేదా సేనాపతి. లేదా సైనిక అధికారి. రైట్. సంధి విగ్రహక. రైట్. విదేశీ వ్యవహారాల మంత్రి. సముద్రగుప్తుడు అనేక రాజ్యాలు ఓడించడం జరిగింది. ఉత్తర భారతదేశంలో 8 ఆర్యావర్త రాజ్యాలు, 5 సరిహద్దు రాజ్యాలు, 12 దక్షిణ భారతదేశ రాజ్యాలు, 18 ఆటవిక రాజ్యాలు, 9 గణతంత్ర రాజ్యాలు. ఇన్ని రాజ్యాలతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం క్రియేట్ చేయబడ్డటువంటి పోస్టే సంధి విగ్రహక. హరిసేనుణ్ణి సంధి విగ్రహక అధికారిగా నియమించడం జరిగింది. కట్టుక గజదళాధ్యక్షుడు. గజదళం యొక్క అధ్యక్షుడు. బట అశ్వపతి. పేరులోనే మనకు అశ్వం కనిపిస్తుంది. గుర్రాల దళం యొక్క అధ్యక్షుడు బట అశ్వపతి. రైట్. శౌక్లిక పన్నుల వసూలు చేసే అధికారి. శౌకిక. రైట్. మనకి ప్రతిహార కోట సంరక్షకుడు. కోట యొక్క సంరక్షకుడు. ఇటువంటి మనకు ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారన్నమాట. రైట్. పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు రాజ్యమును భుక్తులుగా విభజించడం జరిగింది. భుక్తులని విషయాలను గ్రామాలుగా విభజించారు. రాజ్యాన్ని భుక్తులని విషయాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. భుక్తులు. ఉపారిక అనే అధికారిగా నియమించడం జరిగింది. విషయానికి అధిపతి విషయపతి. గ్రామానికి అధిపతి గ్రామణి. తీరభుక్తి, నాగభుక్తి, అహీచత్ర భుక్తి ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ. వీరి కాలంలో సాధారణంగా 1/6 వంతు పన్నులు వసూలు చేశారు. భూమి శిస్తుని భాగభోగకార అని పిలవడం జరిగింది. భాగభోగకార. క్లిప్త కొనుగోలు పన్ను, ఉపక్లిప్త అమ్మకం పన్ను, ఉద్రాంగ రైతులు చెల్లించే నీటి పన్ను. రైట్. వ్యవసాయానికి నీళ్లు చెరువుల నుంచి కానీ నదుల నుంచి కానీ తీసుకున్నప్పుడు రాజుకు చెల్లించవలసిన ట్యాక్సే ఉద్రాంగ. రైట్. మనకి హాలీవాకర నాగలిపై చెల్లించే పన్ను. నాగళ్ళు కొంతమంది నిర్వహిస్తారు. నాగలిని వాడుకున్నందుకు రైతులు వాళ్ళకు జీతం చెల్లిస్తారు. ఆ యొక్క ప్రొఫెషన్ ఎవరైతే మెయింటైన్ చేసి డబ్బులు సంపాదిస్తారో వాళ్ళంతా కూడా చెల్లించాల్సిన పన్ను. ఇది ఒక రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. నాగలితో దున్నిన దానికి జీతం తీసుకునే వాళ్ళు, వేతనం తీసుకునే వాళ్ళు కట్టవలసిన ఆస్తి పన్నే హాలీవాకర. వతభూత గ్రామంను శుద్ధి చేయడానికి వసూలు చేసే పన్ను. ఒక్కోసారి మనకి గ్రామాల్లో రోజుకొక వ్యక్తి చనిపోతూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారు, అప్పుడు ఈ గ్రామానికి దయ్యం పట్టింది లేదా చీడపీడలు పట్టాయి, సో వాటిని శుద్ధి చేయాలంటే
రైట్, ఒక మంత్రగాడు కావాలి, మంత్రగానికి ఇచ్చే జీతమే వతభూత, గ్రామాన్ని శుద్ధి చేయడం కోసం వసూలు చేసే పన్ను. రైట్, అలాగే ఇక నాణ్యాల విషయంకి వచ్చినట్లయితే బంగారు నాణ్యంను దినార్ అంటారు, వెండి నాణ్యంను రూప్యక అని అంటారు. బంగారు నాణ్యంను దినార్ అని చెప్పేసి, వెండి నాణ్యంను రూప్యక అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, వీరి కాలంలో కౌరీలు అనే నాణ్యం గురించి పాహియాన్ తన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అత్యధికంగా చలామణిలో ఉన్న నాణాలు కౌరీలు అని చెప్పేసి చెప్పాడు పాహియాన్. అవే గవ్వలు, గవ్వలతో చేయబడినవి. రైట్, గుప్తుల కాలంలో భూ సర్వేల గురించి తెలియజేస్తున్న శాసనం అంటే ప్రభావతి గుప్తా పూణే తామ్ర శాసనము. ప్రభావతి గుప్తా పూణే తామ్ర శాసనంలో గుప్తులు భూమిని సర్వే చేసి సర్వే ఆధారంగా పన్నులు వసూలు చేశారని రాయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే గుప్తుల కాలంలో తొలిసారి భూమి సర్వే ప్రారంభమైంది. భారతదేశ చరిత్రలో తొలిసారి భూమిని సర్వే చేసింది ఎవరయ్యా అంటే గుప్తులు. సోర్స్ ఏందయ్యా అంటే ప్రభావతి గుప్తా జారీ చేసిన పూనా తామ్ర శాసనము. రైట్, పహాడ్పూర్ శాసనం ప్రకారము రాజు రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతటికీ యజమాని అని తెలియజేయడం జరిగింది. ఈ పహాడ్పూర్ శాసనాన్ని జారీ చేసిన రాజు బుధగుప్త. పహాడ్పూర్ శాసనాన్ని జారీ చేసిన రాజు బుధగుప్త. ప్రస్తుతం ఈ పహాడ్పూర్ అనేది బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిందండి, బంగ్లాదేశ్లో ఉంది. అండ్ ఆ కాలంలో భారతదేశమే కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. పహాడ్పూర్ శాసనం ప్రకారము రాజ్యంలోని వ్యవసాయ భూములన్నిటికీ కూడా రాజే యజమాని. అంటే రైతులందరూ కౌలుదారులే, రైతులందరూ కౌలుదారులే. రైట్, రైతులందరూ తప్పనిసరిగా పన్నులు చెల్లించాల్సిందే. వీరి కాలంలో భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాల కోసము అరగట అనే యంత్రాలను వాడేవాళ్ళు. అరగట అనేటువంటి యంత్రాలని ఉపయోగించడం జరిగింది. గుల్మిక అనే భూస్వామిని గుల్మ పైన అధికారిగా నియమించేవారు. మనకి గుల్మిక పోస్ట్ చూసినట్లయితే దేశంలో యొక్క సరిహద్దుల్లో దేశం యొక్క సరిహద్దుల్లో రైట్ శత్రు దండయాత్రల నుంచి కాపాడడం కోసము నిర్వహించబడింది. దేశం యొక్క సరిహద్దు అంటే ఆ రాజు యొక్క కంట్రోల్లో ఉన్న ప్రాంతమే దేశము. గుప్త సామ్రాజ్యం యొక్క సరిహద్దుల్లో ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు ఈ గుల్మికకి ఇస్తారు. ఆ 20 గ్రామాల్లో వసూలైన పన్నులతోటి సైన్యము నిర్వహించి సరిహద్దుల్లో దండయాత్రలు పైన ఆపాల్సి ఉంటుంది, దండయాత్రల పట్ల పోరాడాల్సి ఉంటుంది. రైట్, దండయాత్రలు వస్తున్నప్పుడు అతను అడ్డగించి రాజుకి సమాచారం చేరవేయాలి. ఆ దండయాత్రలో ఇతను గెలవడం కోసమే 10 గ్రామాలు 20 గ్రామాలు అతనికి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళే తర్వాత కాలంలో బలమైన భూస్వాములుగా తయారైపోయారు. రైట్, మనకి ఇక సామాజిక వ్యవస్థ చూసినట్లయితే సమాజంలో పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది. రైట్, కుటుంబానికి పెద్ద తండ్రి, సతీ సహగమనం, బహుభార్యాత్వము, దేవదాసి వంటి దురాచారాలు కనిపిస్తున్నాయి. సతీ సహగమనం కనిపిస్తుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి ప్రధానంగా ఎరాన్ శాసనము భానుగుప్తుడు జారీ చేసింది. రైట్, మనకు బహుభార్యాత్వము రెండవ చంద్రగుప్తుడి యొక్క భార్య ధ్రువాదేవి, అలాగే కుబేరా నాగా అని చెప్పుకున్నాము. సో రాజులు కూడా బహుభార్యత్వం ఉంది. దేవదాసి వ్యవస్థ, కాళిదాసు దేవదాసి వ్యవస్థ గురించి మాట్లాడాడు. రైట్, కాళిదాసు చూసినట్లయితే ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దేవదాసీలు ఉన్నట్లు తన గ్రంథంలో చెప్పుకున్నాడు. కాళిదాసు తన గ్రంథంలో దేవదాసీలు ఉన్నట్లు ఉజ్జయిని యొక్క దేవాలయం గురించి వివరించాడనమాట. వీరి కాలంలో స్త్రీల పరిస్థితి దిగజారింది, స్త్రీలకు పెద్దగా గౌరవం లేదు. రైట్, ముద్రా రాక్షసం అనే గ్రంథం ప్రకారం అత్యధిక దేవదాసీలు పండుగ సమయంలో రాజధాని వీధుల్లో తిరిగేవారని, ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కూడా ఉండేవారని తెలియజేశాడు. దేవదాసి వ్యవస్థ గురించి తెలియజేస్తున్న తొలి శిలా శాసనం రామ్గర్ శాసనం, మధ్యప్రదేశ్. రైట్, మనకి ఏ ప్రాంతంలో దొరికితే ఆ ప్రాంతం పేరే ఆ శాసనానికి పెట్టడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లోని రామ్గర్ అనే ప్రాంతంలో దొరికింది కాబట్టి రామ్గర్ శాసనం అని చెప్పేసి అంటున్నాము.
రైట్, ఇది 1వ శతాబ్దం సంబంధించిందండి. దేవదాసి వ్యవస్థ గురించి తెలియజేసిన తొలి శిలాశాస్త్రం అంటే రామ్గర్ శాస్త్రము, రామ్గర్ మధ్యప్రదేశ్. ఇంకా నెక్స్ట్ సాహిత్యం గురించి చూసినట్లయితే చాలా గొప్పగా సాహిత్యం అభివృద్ధి చెందింది. రైట్, అత్యధికంగా అనేక గ్రంథాలు రాయడం జరిగింది. రైట్, సంస్కృత భాష ప్రాకృత భాషలో అనేక రచనలు వచ్చాయి, అనేక రచనలు చేయడం జరిగింది. గుప్తుల కాలంలో నవరత్నాలతో పాటు అనేక మంది రచయితలు, ఖగోళ గణిత శాస్త్రవేత్తలు జీవించేవారు. రైట్, నవరత్నాల్లో మొదటి వ్యక్తి కాళిదాసు అనేక నాటకాలు రాశాడు. అందులో ముఖ్యమైనవి అభిజ్ఞాన శాకుంతలం, శకుంతల దుష్యంతుల ప్రేమ కావ్యము, ప్రేమ నాటకము, విక్రమ ఊర్వశీయము, మాలవికాగ్నిమిత్ర. ఈ 3 కూడా కాళిదాసు రాసినటువంటి నాటకాలు. అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది విలియం జోన్స్ అనువదించాడు. రైట్, అలాగే కాళిదాసు తన గ్రంథంలో తనకి అనేక గ్రంథాలు రాశాడండి. ఇంకా కూడా ప్రధానంగా చూసినట్లయితే 3 నాటకాలతో పాటుగా రైట్ ఋతు సంహారము, కుమార సంభవము, మేఘ సందేశం, మరియు రఘువంశము, రామాయణం పైన రాయబడిన వ్యాఖ్యానము. ఇవి కాళిదాసు రాసిన ప్రముఖ గ్రంథాలు. రైట్, ఇక వరహామిహిరుడు చూసినట్లయితే బృహత్ సంహిత, బృహత్ జాతక, పంచ సిద్ధాంతిక, లఘు జాతక. బృహత్ సంహిత అనేది బృహత్ కథ ఆధారంగా రాయబడింది. భారతదేశంలోని వివిధ సైన్స్ బ్రాంచెస్ పైన బృహత్ సంహిత రాయడం జరిగింది. జ్యోతిష్యం పైన రాయబడిన గ్రంథము పంచ సిద్ధాంతిక. అమరసింహుడు అమరకోశం అనే గ్రంథం రాయడం జరిగిందండి. భారతదేశ చరిత్రలో మొదటి సంస్కృత నిఘంటువు అమరకోశము. రైట్, వరరుచి ప్రాకృత ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించాడు. వరరుచి ప్రాకృత ప్రకాశిక అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ధన్వంతరి ఆయుర్వేద నిఘంటువును రచించాడు. రచించడం జరిగింది. అండ్ ఆర్యభట్ట చూసినట్లయితే ఆర్యభట్టీయం సూర్య సిద్ధాంతము. ఇతడు ఖగోళ శాస్త్రం పైన, గణిత శాస్త్రం పైన అనేక రచనలు చేయడం జరిగింది. గ్రహణాల గురించి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఋతువులు, రైట్ సమ్మర్, వింటర్, రెయినీ సీజన్ ఏర్పడే విధానం గురించి వివరించాడు. సూర్యుడి చుట్టే భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. రైట్, మనకి యూరప్లో ఇటువంటి పరిస్థితుల్లో భూకేంద్రక సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించారు. భూకేంద్రక సిద్ధాంతంని టాలమీ చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆర్యభట్ట సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పాడు. విశ్వమంతా కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పేసి. రైట్, అక్కడ కోపర్నికస్ పైన దాడి జరిగింది. రైట్, సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పితే అది తప్పు, నువ్వు ఎంత ధైర్యం నీకు మా యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పేసి అనేసరికి సో అతను సిద్ధాంతం తప్పు అన్నాడు. కానీ బ్రూనో అనే వ్యక్తి కోపర్నికస్ చెప్పిన సూర్యకేంద్రక సిద్ధాంతం కరెక్ట్ అంటే బ్రూనోని సజీవ దహనం చేశారు. అందుకే యూరోపియన్లని అనాగరికులు అని చెప్పేసి చెప్తాము. యూరోపియన్లు అత్యంత అనాగరికులు. మనకి ఆధునిక కాలంలో నాగరికత ఉంది, మధ్యయుగ ప్రాచీన కాలంలో అనాగరికులు యూరోపియన్లు. రైట్, ఆ కాలంలోనే మనకు సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పేసి ఆర్యభట్ట చెప్పడం జరిగింది. రైట్, బ్రహ్మగుప్తుడు భారతదేశంలో మొదటిసారిగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పడం జరిగింది. సో ఇతన్ని ఇండియన్ న్యూటన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నాడు. సో కాబట్టి ఇతన్ని ఇండియన్ న్యూటన్ అని చెప్పేసి అన్నారు. భారతదేశంలో మొదటిసారిగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పింది బ్రహ్మగుప్తుడు. రైట్, మరి ఒక బుక్ వచ్చేసి బ్రహ్మస్ఫుట సిద్ధాంత ఖండకాద్యక. ఈ 2 గ్రంథాలు ఈయన రాయడం జరిగింది. శశ్రుత సంహిత. నీతి శాస్త్రం చూసినట్లయితే కామందకుడు రాశాడు. మృత్యాకటికము శూద్రకుడు. రైట్, గుప్తుల యొక్క సామాజిక పరిస్థితులని వివరించిన గ్రంథము
మృచ్ఛాకటికము గుప్తుల కాలంలోని సామాజిక పరిస్థితులను వివరించిన గ్రంథము ఈ మృచ్ఛాకటికము. అలాగే కామసూత్ర వాత్సాయనుడు రాశాడు. రావణవధ బట్టి, హస్తాయుర్వేదము పలకాప్య, అష్టాంగ సంగ్రహము వాగ్భటుడు రాయడం జరిగింది. రైట్, ఇది మనకు గుప్త సామ్రాజ్యం యొక్క సమగ్ర సమాచారము. రైట్, ఈ గుప్త సామ్రాజ్యం కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం జరిగింది. సాంస్కృతిక పరంగా, రైట్, కట్టడాల పరంగా గొప్పగా అభివృద్ధి సాధించడం వల్ల దీన్ని గోల్డెన్ ఏజ్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.